హలో అండి, అందరికీ నమస్కారం. ముల్లంగి ఆకులు దుంపలతో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. వైట్ రాడిష్ అంటారు. ఈ ముల్లంగి దుంపల రసం తాగడం వల్ల కిడ్నీలో రాళ్ళు రాకుండా ఉంటాయి. లివర్ ఆరోగ్యం బాగుంటుంది. ఆకులను కట్ చేసి శుభ్రంగా కడిగి ఇలా కూర వండుకోవడం, పకోడీ చేసుకొని తినడం వల్ల పిల్లల ఎదుగుదల శక్తి బాగుంటుంది, మెమరీ బాగుంటుంది, పిల్లలకు ఇమ్యూనిటీ పవర్ అందుతుంది. పిల్లలు పెద్దలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. 1 కప్పు ముల్లంగి ఆకులు, అరకప్పు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఇలా ఉల్లికాడలు చిన్నవి పడేయకుండా ఇలా ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి వేశాను. 1 కప్పు శనగపిండి, 2 స్పూన్ల కారం, 1 స్పూను ఉప్పు, 1/2 స్పూను ధనియాల పౌడరు, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా నీళ్లు వేయకుండా మొత్తం మెత్తగా కలిపి పక్కకు పెట్టాను. స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి అందులో ఇలా క్రిస్పీగా వేయించాను. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. మనం ఏది వంట చేసుకున్నా కూడా హెల్తీగా ఇలా ఆకుకూరలతో తయారు చేసుకొని తినడం వల్ల మన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఆకుకూరలు శుభ్రంగా కడిగి కూర తయారు చేసుకొని చపాతీతో, రైస్తో చాలా హెల్తీగా తినవచ్చు. రక్తహీనత తగ్గుతుంది. చూడండి ఎంత క్రిస్పీగా వేగాయో. ఇలా సర్వ్ చేసుకోవచ్చు. రైస్తో తినవచ్చు, ఈవినింగ్ స్నాక్ లాగా తినవచ్చు. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే ఇలా చేసి పెట్టండి. వాళ్ళకు మంచి బోన్స్ బలంగా తయారవుతాయి. పిల్లలకు పెద్దలకు హెయిర్ గ్రోత్ బాగుంటుంది. ప్రేగులలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఊబకాయ ఉన్నవారు తగ్గుతారు.